హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఈ కూటమి కుట్రలకు ఇంకా అంతు పొంతే లేదా? సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు కూడా అబయన్స్ ఇచ్చినా కూడా ఈ పథకాల అమలుకు సంబంధించి ఆపడానికి రీజన్ ఎవరు? దాన్ని పక్కన పెట్టి జనాన్ని మ్యానిపులేట్ చేసే క్రమంలో ఈ పచ్చపత్రికలు ఎట్లాంటి లుచ్చారాతలు రాసినాయో ఒకసారి మీకు చూపిస్తా. జగన్ పన్నాగం పారలేదు. పోలింగ్కు ముందు 14,165 కోట్ల పంపిణీకి స్కెచ్. కేంద్ర ఎన్నికల సంఘం మూకుతాడు. సిఈసి ఉత్తర్వులను ఒకరోజు నిలిపివేసిన హైకోర్టు సింగిల్ బెంచ్. ఎన్ఓసి కోసం మళ్ళీ ఈసీకి సిఎస్ వినతి. సిఎస్కు అనేక ప్రశ్నలు సంధిస్తూ ఈసీ ఘాటు లేక. జనవరి నుంచి ఆర్థిక లెక్కలపై ఆరా. పోలింగ్ అయ్యే వరకు చెల్లింపులు నిలిపేస్తూనే ఈసీ ఉత్తర్వులు. ఇన్నాళ్ళు ఆగి ఇప్పుడు చెల్లింపులా? కుదరదు, ఇప్పటివి కానే కావు. సెర్ప్ కార్యాలయానికి ఉన్నతాధికారులు. ఈసీ ఉత్తర్వులు ఇలా. అధికారుల ఉక్కిరి బిక్కిరి. ఈసీ అనుమతి లేదంటూ శుక్రవారం నిధులను పంపిణీ చేయకూడదు స్పష్టం చేసిన హైకోర్టు. విచారణ సెప్టెంబర్ 2కు వాయిదా. ఇది ఒక పత్రికలో కథనం. బటన్ నొక్కుడు కుట్రలు బద్దలు. జగన్ నాటకం బయటపెట్టిన ఎన్నికల కమిషన్. జనవరి మార్చి మధ్య 6 పథకాలకు బటన్ నొక్కుడు. నెలలు దాటిన ఖాతాల్లో జమ చేయకుండా జాప్యం. పోలింగ్కు ముందు ఖాతాల్లో వేసి లబ్ధి పొందే కుట్ర. హైకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో అర్ధరాత్రి హంగామా. అనుమతి కోసం ఈసీకి సిఎస్ జవహర్ రెడ్డి లేక వరుస ప్రశ్నలు సంధించిన ఎన్నికల కమిషన్. జనవరి మార్చి మధ్య మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? 6 పథకాలకు ఇప్పుడే నిధులు ఎలా వచ్చాయి? ఇవే పథకాలకు గతంలో ఎప్పుడు జమ చేశారు? ఇన్ని నెలలు ఇవ్వకుండా ఇప్పుడు అర్జెంట్ ఏమిటి? బదులు ఇవ్వాలని సిఎస్కు ఇది ఈసీ ఆదేశాలు. సిఎస్ సమాధానంతో కుట్రపై మరింత స్పష్టత. కావాలని నిధులు విడుదల చేయలేదని నిర్ధారణ. పోలింగ్ తర్వాత జమ చేయాలని సిఎస్కు ఆదేశాలు. సో విన్నారు కదా, చూసిరు కదా, బటన్ కుట్రలు బద్దలంట. ఇవన్నీ ఆన్ గోయింగ్ పథకాలు. వీళ్ళకి వచ్చిన నొప్పేంది? ఈ 14,000 కోట్ల రూపాయలను జనం ఖాతాల్లో జమ చేస్తే వచ్చిన నష్టమైంది. ఒక ప్రభుత్వం సంక్షేమాన్ని తన బాధ్యతగా ఎలాగైనా అమలు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వస్తుంది. ఖరీఫ్ సీజన్ ఉద్దేశించి రైతులకు రైతు భరోసా చేస్తుంది ఏ ప్రభుత్వం అయినా. గతంలో తెలంగాణలో అయినా రైతు బంధు కేసీఆర్ ఇచ్చినప్పుడైనా, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తుంది ఆయన. ఇక ఈబీసీ నేస్తం, ఫీజు రియంబర్స్మెంట్ లాంటివన్నీ కూడా ఎండాకాలం సెలవులను ఉద్దేశించుకునే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కోచింగ్లకు పోవడం, మెటీరియల్ తెచ్చుకోవడం, వాళ్ళ చదువులకు కావాల్సిన డబ్బులు, ఆ డబ్బులు కట్టకపోతే టీసీలు రావు, సర్టిఫికెట్లు ఇయ్యరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వస్తాయని చెప్పి ఎవరు ఊహిస్తారు? ఎప్పుడొచ్చింది నోటిఫికేషన్? మార్చి 17న. వీటన్నిటికీ డబ్బులు రెడీ చేసి పెట్టినా కూడా ఆపింది ఎవరు? కోట్లలో కేసులు వేసింది ఎవరు? ఇవన్నీ రాయకుండా ఇట్లా బటన్ నొక్కుడు కుట్టాలని అని చెప్పి వీడు రాస్తాడు. జగన్ పన్నాగం బట్టబయలని వీడు రాస్తాడు. పెన్షన్లు ఆపింది ఎవడరా మరి? ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కదా. ఫిబ్రవరి 25వ తారీఖున అవి నెల 1వ తారీఖున అవ్వతాతలకు అందాల్సిన పెన్షన్ సొమ్మును ఆపింది ఎవరు? మీరు కాదా? మరి ఈ తప్పును చెప్పుకోరే. చంద్రబాబు చేసిన కుట్రల వల్లనే పెన్షన్లు ఆగిపోయినాయి. 50-60 మంది అవ్వతాతలు అనంతలోకాలకు వెళ్ళిపోయారని ఎందుకు చెప్పుకోలేదు? అంటే మీరు ఏం చేస్తే మీరు చేస్తున్న సంసారం, అవతలలు చేస్తున్న వ్యభిచారమా? ఇదే చంద్రబాబు 2019 ఎన్నికలకు సరిగ్గా 3 రోజుల ముందర, అంటే ప్రచారం ఆగిపోతుంది అనుకున్నప్పుడు పసుపు కుంకుమ, ఈ లొటపీస్ పథకాలు ఏవో తెచ్చి జనం జేబుల్లో వేసింది నిజం కాదా? అవి ఓట్ల కొనుగోలు కోసం కాదా? అప్పుడు ఎందుకు రాయలేదు? సాక్షాత్తు హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేసేలాగా ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని కుట్రలు చేసింది ఎవరు? హైకోర్టు కన్నా మీరే ఎక్కువ. ప్రజల వారి సొమ్మును వారు పొందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదు? మీ ఉత్తర్వులను అబయన్స్లో పెట్టిన తర్వాత ప్రభుత్వాన్ని వివరణ కోరడం ఏంటి? గతంలో ఏపీలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, తెలంగాణలో రైతు బంధుకు అనుమతి ఇచ్చారు కదా. ఇప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వరు? ఇవి పాత పథకాలేగా. మీ భిన్న వైఖరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగిన సీజే ధర్మాసనం. రిజిస్ట్రీని బెదిరించడంపై పిటిషనర్ల మీద మండిపడ్డ ధర్మాసనం. ఎన్ఓసి ఇవ్వకుండా ఈసీ మరిన్ని వివరాలు అడిగింది. ఎన్ఓసి లేకుండా బ్యాంకుల నిధులు పంపిణీ చేయవు. ఈసీ తీరుతో నిధుల పంపిణీ చేసే పరిస్థితి లేదు. హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్. ఈసీ వల్ల నిధులు పంపిణీతో ఆగిపోయిందని ఉత్తర్వుల్లో పేర్కొన్న ధర్మాసనం. అనామక నవతరం పార్టీ చేత అప్పీలు వేయించిన చంద్రబాబు. రంగంలోకి ఖరీదైన సుప్రీంకోర్టు లాయర్లు. ఈ హైకోర్టు ఇచ్చి ఒకరోజు గడువిచ్చింది. ఏం చేసినా ఈ ఒక్కరోజే చేయండి అని చెప్పి నిన్న శుక్రవారం రోజు అమలు చేయమని చెప్పి క్లియర్గా గైడెన్స్ ఇచ్చింది. దానికి ఎన్నికల సంఘం కూడా ఒప్పుకుంది. మళ్ళీ ఏం చేసిండ్రు? ఈ నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యంతోన చంద్రబాబు ఎన్నికల సంఘానికి వెళ్ళి దీని మీద రివ్యూ చేయండి, సరిగ్గా ఎన్నికల ముందరనే ఇట్లా డబ్బులు వేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఈసీని కొడితే వాళ్ళు కొంచెం టైం ల్యాప్స్ చేసిండ్రు. మధ్యాహ్నం 3 గంటలకో 5 గంటలకో ఈసీ స్పందించి ప్రభుత్వాన్ని వివరణ ఈలోపు కాగల కార్యం
గంధర్వం తీర్చినట్టు టైం ఒడిచిపోయింది. ఇక డబ్బులు వేయడం కుదరలే. ఈ 2 నెలల పాటు మరి జనం ఇబ్బంది పడాలా, విద్యార్థులు ఇబ్బంది పడాలా, రైతులు ఇబ్బంది పడాలా? దీనికి ఎవడు సమాధానం చెప్పాలి? ఈ రావు సుబ్రహ్మణ్యం ఎవడు? చంద్రబాబు కుక్క, పెంపుడు కుక్క. అసలు నవతరం అనే ఒక పార్టీ ఇప్పటిదాకా కనిపించింది ఏమన్నా? ఎన్నికల్లో ఆయన విలువ ఏంది, ఆయన ప్రభావితం చేసేది ఏంది? ఇట్లాంటి దాంట్లకు పనికొస్తాడని ఇట్లా పెంచుకున్నాడు అనమాట. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 58 నెలల పాటు చేసింది ఏంది అన్నది మీ కళ్ళ ముందర ఉంది. ఈ 2 నెలల్లోనే పెన్షన్లకు సంబంధించి ఇబ్బందులు ఎందుకు కలిగినాయి, అవ్వాతాతలు ఎందుకు చనిపోయినరు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఆగింది, రైతు భరోసా ఎప్పుడు వచ్చేది ఎందుకు ఆగింది? ఒక్కసారి ఆలోచించి ఈ చంద్రబాబుకు చెంపదెబ్బ లాంటి తీర్పునియాల్సిందిగా. గతంలో ఈయన ఎప్పుడన్నా ఇట్లా చేసిండా? పెన్షన్లు ఇచ్చేదానికి జన్మభూమి కమిటీలను అడ్డం పెట్టుకొని ప్రతి పెన్షన్ మీద 500-600 కమిషన్ తీసుకున్నారా లేదా? ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు 50-60 వేల నుంచి ₹1,00,000 వరకు వసూలు చేసినరా లేదా? గతంలో చంద్రబాబు టైంలో ఎట్లా కమిషన్ల వరద పారింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ కమిషన్లు, ఆ లంచాలకు అడ్డుకట్ట పడిందా లేదా? సింపుల్గా ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మంచి చేయాలనుకున్నాడు మంచిగా చేస్తాడు, ముంచాలనుకున్నాడు ఇట్లా చంద్రబాబు లాగా మోకాలు అడ్డుతుంటాడు. ఇది ఒక్కటే లాజిక్. మొన్నదాకా ఇదే నోటుతో కదా విమర్శించింది. ఇట్లా పప్పు బెల్ల లాగా పనిచేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, వెనిజులా అయిపోద్ది, జింబాబ్వే అయిపోద్ది అని ఆ నోటితోనే, ఆ బురదగుడ్డతోనే, ఆ మోరితోనే ఇప్పుడు అవే పథకాలను నేను అమలు చేస్తా, అంతకంటే మెరుగైన సంక్షేమాన్ని ఇస్తా అని చెప్పిన లుచ్చా నాయకుడు చంద్రబాబు ఇస్తాడా? 2014లో ఏం చెప్పిండు? మీరు ఒక్క రుణం కూడా కట్టకండి, ₹1 కూడా, మీ బంగారం విడిపించుకొచ్చే బాధ్యత నాది, డ్వాక్రా రుణాలు కూడా తీసుకొచ్చే బాధ్యత నాది, అధికారంలోకి రాగానే ఇట్లా చిటికేయంగానే అయిపోతాయని చెప్పిండా లేదా ఈ లోఫర్? మరి ఏమైంది? తర్వాత వెంటనే టైం సెటిల్మెంట్ అయిపోయింది, ఇంకా నా దగ్గర రాకండి అని చెప్పి మాట్లాడిన దగులుబాజీ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇంతమంది డ్వాక్రా మహిళలు విలవిల్లాడిండ్రు చంద్రబాబు చేసిన కుట్రక. 2019లో పసుపు కుంకుమ కింద అట్లనే డబ్బులు ఇస్తే తీసుకొని జేబులో పెట్టుకొని ముడ్డి మీద దానిండ్రు అనమాట. అందుకే 23కు పరిమితమైంది. అయినా కానీ అంటే ఇన్ని రకాలుగా బుద్ధి చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2004లో, 2009లో, 2019లో కర్రు కాల్చి వాత పెట్టినా కూడా బుద్ధి రాని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. మళ్ళా అవే కుట్రలు. ఒక్కసారి అధికారంలోకి వస్తే, ఒక్కసారి అధికారం ఇస్తే ఏం చేయొచ్చు, ఏమేమి పథకాలు ఇవ్వచ్చు, జనాన్ని ఎట్లా అప్లిఫ్ట్మెంట్ చేయొచ్చు అని 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి నిరూపించిండు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ చేసి చూపించిండు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే విద్యా, వైద్యం. మిగతా పథకాల జోలు మర్చిపోండి. ఈ రెండింటిని అంత ధైర్యంగా జనానికి దగ్గర చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించాలి. మరి ఇన్ని అమలు చేసినా కూడా రాష్ట్రం 4,42,442 కోట్లకు మించి అప్పయిందా? అందులో 3 లక్షల కోట్లు ఈయన పెట్టిన పెంటనే. మరి అయినా ఇన్ని పథకాలు అమలైనాయి, స్కూళ్ళు బాగుపడ్డాయి, హాస్పిటళ్ళు డెవలప్ అయినాయి, ఇంత అభివృద్ధి జరిగింది, 140 కంపెనీలు వచ్చినాయి, 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చినాయి, 4 పోర్ట్లు శరవేగంగా తయారవుతున్నాయి. పిన్నాపురం దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద కరెంటును స్టోర్ చేసుకునే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఉద్యానం డెవలప్ అయింది. ఉద్యానం ప్రాజెక్టులో బాధితులు ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఒకసారి ఆలోచించాలి. సో మీ మనస్సాక్షికి మీ ఆత్మసాక్షికి సర్ది చెప్పుకొని ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.